So welcome to 10th class. A wire of length 18 meters had been tied with electrical pole at an angle of elevation 30 degrees with the ground. Because it was covering a long distance, it was cut and tied at an angle of elevation 60 degrees with the ground. How much length of the wire was cut? ఓకే, తెలుగు మీడియాలో చూడండి అమ్మా. ఒక ఎలక్ట్రికల్ పోల్కి ఏం చేశారంటే అది నిలబెట్టడం కోసం సపోర్టింగ్ వైర్ ఉంటుంది చూసారా, అటువంటి సపోర్టింగ్ వైర్ 18 మీటర్స్ వైర్ తోటి ఎలక్ట్రికల్ పోల్ నిలబెట్టారు. అయితే ఏమవుతుందంటే 18 మీటర్స్ వైర్తో నిలబెట్టడం వల్ల ఏమవుతుందంటే వైరు ఈ పోల్కి బాగా దూరంగా వచ్చేసి చాలా డిస్టెన్స్లో వెళ్ళిపోయింది అనమాట వైరు. ఓకే, సో ఇలా ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళిపోతుందని చెప్పేసి ఏం చేశారంటే ఆ వైర్లో కొంచెం కట్ చేశారు. కట్ చేస్తే అప్పుడు వైర్ షార్ట్ అవుతుంది కదా, వైరు తక్కువ అవడం వల్ల ఏమవుతుంది, కొంచెం స్తంభానికి దగ్గరికి వస్తుంది. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుతుంది? ముందేమో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ ఉంది 18 మీటర్స్ ఉన్నప్పుడు, దగ్గర తీసుకొచ్చేసరికి కట్ చేశారు కాబట్టి 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే దగ్గరికి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఎంత వైర్ కట్ చేశారని అడుగుతున్నాడు అనమాట. సో దీనికోసం డయాగ్రామ్ వేసుకుందాం మనం. ఇది ఎలక్ట్రికల్ పోల్ అనుకుందాం. సో ఇది వైర్ మాట. సో ఈ వైర్ యొక్క లెంగ్త్ ఎంత అంటే 18 మీటర్స్ వైర్తో కట్టారు. ఇలాగా పోల్ సపోర్టింగ్ వైర్ మాట ఇది 18 మీటర్స్ ఇది. సో ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే టైప్ చేయడం వల్ల చూడండి ఈ డిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. అంటే వైర్ అనేది చాలా డిస్టెన్స్ ఎక్కువ వెళ్ళిపోయింది అనమాట, ఎందువల్ల బాగా లెంగ్త్ ఎక్కువ ఉండటం వల్ల. సో అప్పుడు ఏం చేశారంటే ఈ వైర్లో సపోజ్ ఇక్కడ కట్ చేస్తారు, దీన్ని కట్ చేసి ఈ ముక్కను తీసి పక్కన పాడేశారు. తీసేసి ఈ రిమైనింగ్ వైర్ ఉంది కదా, ఈ రిమైనింగ్ వైర్ని తీసుకొచ్చారు ఇక్కడికి. సో ఇది రిమైనింగ్ వైర్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసారా, నేను వైట్ గీత పెట్టాను చూసారా, ఇది ఆ వైర్ అనమాట ఇది. సో ఇలా ఫ్రంట్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ వైర్ లేదు, ఇప్పుడు 18 మీటర్స్ వైర్ పక్కన 18 మీటర్స్ వైర్లో ఈ ముక్క కట్ చేసి పక్కన పెట్టేసి ఈ రిమైనింగ్ వైర్ని ఇలా లాక్కొచ్చారన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే 18 మీటర్స్ వైర్ ఉన్నప్పుడేమో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. ఇప్పుడు ఇలా ఈ పీస్ కట్ చేయడం వల్ల యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమైంది, పెరిగిపోయింది. ఎందువల్ల అంటే ఇలా పీస్ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వైర్ ఇంకా ఫ్రంట్గా వస్తుంది. ఫ్రంట్గా వచ్చి ఇప్పుడు మనకి స్తంభానికి దగ్గరికి వెళ్ళే కొలది ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరుగుతుంది అనమాట, ఊర్ధ్వకోణం అనేది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటే ఈ కట్ చేసిన ముక్క ఎంత అని అడుగుతున్నాడు. ఎలా వస్తుంది మనకి, ఈ మొత్తం 18 మీటర్ల వైర్లోంచి ఈ కొత్తగా కట్ చేసి ఇక్కడ పెట్టిన చూసారా, ఇక్కడ అటాచ్ చేసాను చూసారా, 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది కదా, దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దాన్ని తీసివేస్తే ఏమవుతుంది మనకి, ఈ మిగిలిపోయిన కట్ చేయగా మిగిలిపోయిన ముక్క ఎంత ఉంటుంది, వైర్ ముక్క ఎంత ఉంటుంది మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ABC right angle triangle. Okay, and let it be D. So from this triangle we have to find AD. So AD ని ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏసీలోంచి ADని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వైరు మిగిలిపోయింది అనేది కట్ చేశారనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్ from triangle ABC we have tan 30 degrees is equal to sorry sin 30 తీసుకుందాం. sin 30 degrees is equal to AB by AC. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, ముందు tan 30 వేసాను, ఇప్పుడు sin 30 ఎందుకు వేస్తానండి. సో tan 30 వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందువల్లంటే మనకు కావాల్సింది ఇక్కడ ఏముంది, హైపోటెన్యూస్ ఉంది. హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ మనకి దానికి రిలేషన్ అవసరం ప్రస్తుతానికి. ఎందువల్లంటే ఇక్కడ హైపోటెన్యూస్కి రిలేషన్కి తీసుకుంటాం, దాని నుండి మనకు ఆటోమేటిక్గా దీని యొక్క వాల్యూ వస్తుంది కాబట్టి. అంతేగాని ఇప్పుడు మనకి tan వల్ల ఉపయోగం లేదు. సో sin 30 ఈజ్ ఈక్వల్ టు AB బై AC తీసుకున్నాం. సో sin 30 వాల్యూ మీ అందరికి బాగా తెలుసు, 1/2. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు AB అంటే 18 బై AC. ఓకే, 1/2 ఈజ్ ఈక్వల్ టు opposite side by hypotenuse, that is AB by AC is 18 meters. So this implies AB is equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 2AB is equal to 18 అవుతుంది. సో AB is equal to 18/2
సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్ అవుతుంది. సో ఏబి యొక్క లెంగ్త్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు అంటే ఇది 9 మీటర్స్ వచ్చింది హైట్ ఇన్ హైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ triangle ABD, we have sin 60 degrees is equal to AB by AD. So this implies sin 60 is root 3 by 2. So root 3 by 2 is equal to AB. So AB value is 9 by AD. So this implies after taking cross multiplication, so root 3 times AD is equal to 9 2s are 18. So this implies AD is equal to 18 by root 3. So rationalizing numerator and denominator by root 3. So 18 root 3 by root 3 into root 3 is 3. Okay. So 3 cancels 6 times. So this is equal to 6 root 3. 6 root 3 that is equal to 6 multiplied by 1.732. So this is equal to 6 2s are 12, 1, 6 3s are 18, 1, 19, 1, 6 7s are 42, 1, 43, 3, 4, 6 4s, 6 1s are 6, 4, 10. This is 10.392 meters. Okay, this is equal to 10.392 meters. Therefore length of the wire cut was cut out is equal to length of the wire cut out is equal to AC minus AD. So this is equal to 18 minus 10.392. సో 18లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి ఇప్పుడు మనం. సో సబ్ట్రాక్ట్ చేస్తే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇక్కడ 2 జీరోస్ వస్తాయి కదా 3 జీరోస్ వస్తే ఇక్కడ 8 వస్తుంది. సో ఇక్కడ 9 ఉంటుంది కాబట్టి 0, ఇక్కడ 9 ఉంటుంది కాబట్టి 6. సో బారో ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఉంటుంది 17 ఉంటుంది. 17లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 7. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7.608 మీటర్స్. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్. సో ఒక పోల్ ఉంది, ఎలక్ట్రికల్ పోల్ ఉంది. ఎలక్ట్రికల్ పోల్కి ఇలా 18 మీటర్స్ లెంగ్త్ ఉన్న వైర్ని టైప్ చేశారన్నమాట. చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇలాగా ఈ 18 మీటర్స్ వైర్ లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఈ పోల్కి ఈ వైర్కి డిస్టెన్స్ బాగా పెరిగిపోయింది అనమాట, బాగా దూరంగా వెళ్ళిపోతుంది. సో ఇలా దూరంగా వెళ్ళిపోతుంది కదా ఏం చేశారంటే ఈ వైర్లో ఇక్కడికి కట్ చేస్తారు, ఇలాగా కట్ చేసి దీన్ని తీసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ రిమైనింగ్ వైర్ ఉంది కదా ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టారన్నమాట ఇక్కడ. సో పెడితే ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. సో ముందు ఎంత చేస్తుంది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీన్ని కట్ చేస్తారు కదా, ఈ కట్ చేసిన భాగం ఎంతో కనుక్కోమంటున్నారు. అంటే ఇది ఎలా వస్తుంది మనకి ఈ మొత్తం 18 మీటర్స్లోంచి ఈ ఏడి ఎంత ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది కట్ చేసిన పార్ట్ వచ్చేస్తుంది. ఇందులోంచి ఈ పార్ట్ తీస్తే ఏమొస్తుంది ఈ పార్ట్ ఏదో వస్తుంది. సో దాని నుండి మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ నేను ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాను. ఏబీసీలో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టేటాకి ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్ కాబట్టి సో sin 30 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ అవుతుంది. దట్ ఇంప్లైస్ sin 30 వాల్యూ వచ్చి 1/2 అవుతుంది. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ అంటే 18.
సో దిస్ ఇంప్లైజ్ ఏబీ ఈజ్ ఈక్వల్ 9 మీటర్స్ వచ్చింది. అదేవిధంగా ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిడి. సో ఏబిడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే sin 60 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏడి అవుతుంది. దట్ ఇంప్లైజ్ sin 60 అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు ఏబీ అంటే 9/AD అవుతుంది. సో దిస్ ఇంప్లైజ్ √3AD ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. సో ఏడీ ఈజ్ ఈక్వల్ టు 18/√3 అవుతుంది. సో √3 తోటి రేషనలైజేషన్ చేసినట్లయితే 18 √3 ఇంటూ √3 3 అవుతుంది. సో 3 వచ్చి 18లో 6 టైమ్స్. సో దిస్ ఈజ్ 16 √3. సో 16 మల్టిప్లైడ్ బై √3 వాల్యూ వచ్చి 1.732. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మనకి 10.392 వచ్చింది అనమాట. 10.392. ఓకే, ఈ 10.392 అనేది ఏంటి మనకి ఈ వైర్ యొక్క లెంగ్త్. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లెంగ్త్ ఆఫ్ ద వైర్ కట్అవుట్ ఈజ్ ఈక్వల్ టు AC minus CD, that is equal to 18 minus 10.32. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7.608 మీటర్స్. సో కట్ చేసిన వైర్ యొక్క కొలత ఎంతంటే 7.608 అవుతుంది. ఓకే, ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ from the foot of the tower is 30 degrees and the angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. If the tower is 30 meters high, find the height of the building. Okay, so I am going to draw figure for this problem. So before going to draw the figure, తెలుగు మీడియం చూడండి ఒకసారి. The angle of elevation of the top of a building from the foot of the tower is 30 degrees. ఒక టవర్ యొక్క పాదము నుండి ఒక బిల్డింగ్ ఎంత ఊర్ధ్వకోణం చేస్తుందంటే 30 డిగ్రీలు ఊర్ధ్వకోణం చేస్తుంది. అదేవిధంగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 60 degrees. అదేవిధంగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే, బిల్డింగ్ యొక్క అడుగు భాగం నుంచి టవర్ యొక్క పై భాగం ఎంత కోణం చేస్తుందంటే ఊర్ధ్వకోణం 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. అయితే టవర్ యొక్క హైట్ ఎంత ఇచ్చారంటే 30 మీటర్స్ ఇచ్చారు. అయితే బిల్డింగ్ యొక్క హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఒక టవర్ అనుకుందాం. సో ఇది ఒక బిల్డింగ్. సో టవర్ ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుందంటే అంటే ఈ టవర్ యొక్క పాదము నుండి బిల్డింగ్ యొక్క పై భాగం అంటే ఇక్కడ మాట ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది మనకి 30 డిగ్రీస్ చేస్తుంది. సో ఇది 30 డిగ్రీస్. అలాగే బిల్డింగ్ యొక్క పాదము నుండి ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్, సో టవర్ యొక్క పై పార్ట్ వచ్చి 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. సో ఇది 60 డిగ్రీస్ మాట, ఇది 60 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మనకి ఏమి ఇచ్చారంటే దీని యొక్క హైట్ ఎంత ఇచ్చారంటే 30 మీటర్స్ హైట్ అని ఇచ్చారు. ఇది 30 మీటర్స్. ఓకే, ఇప్పుడు మనం తీసుకుందాం, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, సి అండ్ దిస్ ఈజ్ డి, ఈ. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి, బీడీ ఫైండ్ అవుట్ చేసినా ఈసీ ఫైండ్ అవుట్ చేసిన రెండింటిలో దేన్ని ఫైండ్ అవుట్ చేసినా సరే అది మనకు దేనికి ఈక్వల్ అవుతుందంటే బిల్డింగ్ యొక్క హైట్కి ఈక్వల్ అవుతుంది. నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తానంటే ఈసీ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈసీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే ఏబి నుండి బీసీని ఫైండ్ అవుట్ చేస్తాను. సో బీసీ నుండి ఈసీని ఫైండ్ అవుట్ చేస్తాను. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు డూ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ద ఫిగర్. ద గివెన్ ఫిగర్, ఇన్ ద ఫిగర్ AB is the height of the tower. AB is the height of the tower. Okay, and AB is equal to, AB is given as 30 meters. Okay, so next one, EC is the height of the building.
హైట్ ఆఫ్ ద బిల్డింగ్. సో ఇలా ఎందుకు రాయాలి అసలు డిస్క్రైబ్ ఏం చేయాలంటే ఈ ప్రాబ్లం ఉందనుకోండి, సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. అర్థమవుతుందా? అందరికీ ఏబిసి పెట్టుకోవాలని రూల్ ఏం లేదు ఇక్కడ. సో ఎవరికి ఇష్టం వచ్చిన లెటర్స్ వాళ్ళు పెట్టుకుంటారు. సో ఎగ్జామినేషన్లో పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఏం తెలియాలంటే అసలు ఏంటి ఇందులో ఏబి అంటే ఏంటి, ఈసీ అంటే ఏంటో మనం ఇలా డిస్క్రైబ్ చేసి రాయాలన్నమాట. అంటే ఇక్కడ కొంతమంది ఏబి అన్న ప్లేస్లో పీక్యూ రాస్తారు. సో ఎలా రాసినా సరే మార్క్స్ మాత్రం అందరికీ ఈక్వల్గా పడతాయి. సో అందువల్ల మనం ఈ డయాగ్రామ్ను మనం డిస్క్రైబ్ చేయాలి. ఓకే, డిస్క్రైబ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ABC, from triangle ABC we have tan 60 degrees is equal to AB by BC. So this implies tan 60 value is equal to root 3. So root 3 is equal to AB value is 30 by BC. So this implies BC is equal to 30 by root 3. Okay. So after rationalizing it, 30 into root 3 by root 3 into root 3 is 3. So 3 cancels 10 times. So this is 10 root 3. Okay. So from triangle BCE tan 60 degrees is equal to tan 30 degrees is equal to EC by BC. So this implies tan 30 is 1 by root 3 is equal to EC by BC is 10 root 3. So here root 3 cancel. So this implies EC is equal to 10 meters. So what is EC? Therefore height of the building is equal to 10 meters. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఒకసారి మరలా ప్రాబ్లం చెప్తున్నాను వినండి అందరూ కూడా. ఇక్కడ ఒక ఏబి అనేది ఏంటంటే ఒక టవర్ అన్నమాట. సో ఈ టవర్ యొక్క పాదం నుండి అంటే ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి ఈ యొక్క బిల్డింగ్ అన్నమాట. ఇది ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్ యొక్క టాప్ని 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో చూడటం జరిగింది. అలాగే ఈ బిల్డింగ్ యొక్క ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి అంటే బిల్డింగ్ యొక్క పాదం నుండి టవర్ యొక్క పై భాగాన్ని 60 degrees ఊర్ధ్వకోణంతో చూడటం జరిగింది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ మాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు దీనిలో మనం ఫైండ్ అవుట్ చేయమంటే ఏంటంటే బిల్డింగ్ యొక్క హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఏమి ఇచ్చారు ఈ ప్రాబ్లంలో? ఈ టవర్ యొక్క హైట్ ఇచ్చారన్నమాట. సో అదే రాశాను ఇక్కడ ఇన్ ద ఫిగర్. తెలుగు మీడియం ఏమి కన్ఫ్యూజ్ అవ్వకుండా అమ్మా. ఇక్కడ రైటింగ్ మ్యాథమెటిక్స్లో పెద్ద అసలు డిఫరెన్స్ ఏం లేదు. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్న ఒకటే. ఇక్కడ ఏం రాశాను? ఇన్ ద ఫిగర్ ఏబీ ఇస్ ద హైట్ ఆఫ్ ద టవర్ అని రాశాను. కాబట్టి పటంలో ఏబీ అనేది ఏంటి? టవర్ యొక్క ఎత్తు. మరియు ఏబీ ఈజ్ ఈక్వల్ టు 30 meters. సో ఈసీ అనేది ఏంటి? హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఈసీ అనేది భవనం యొక్క ఎత్తు అని రాస్తాం అన్నమాట. అందుకని ఏం లేదు ఇందులో. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఒకటే మ్యాథ్స్కి. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబీసీ వీ హ్యావ్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నట్లయితే tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ అవుతుంది. సో tan 60 వాల్యూ వచ్చి root 3 అవుతుంది. సో ఏబీ వచ్చి మనకి 30 ఇచ్చారు. సో బీసీ. సో దిస్ ఇంప్లైస్ బీసీ ఈజ్ ఈక్వల్ 30 by root 3 అవుతుంది. సో మనకి ఇక్కడ రేషనలైజేషన్ చేసుకున్నట్లయితే 30 root 3 by root 3 into root 3 3 అవుతుంది. ఈ 3 వచ్చి 30లో 10 times. సో దిస్ ఈజ్ ఈక్వల్ 10 root 3 అవుతుంది. ఫ్రమ్ ట్రయాంగిల్ BCE tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు EC by BC. సో tan 30 వాల్యూ వచ్చి 1 by root 3 అవుతుంది. సో EC by BC అంటే 10 root 3 అవుతుంది. సో root 3 క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ EC ఈజ్ ఈక్వల్ టు 10 meters అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 10 meters వచ్చింది అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో మనకి రేపటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ రిమైనింగ్ ఉన్నాయి. సో రేపటితో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది.
చాలా సింపుల్ చాప్టర్ ఇది. మనకి ఎస్ఐ క్వశ్చన్స్లో కూడా ఈ చాప్టర్లో నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అలాగే 2 మార్క్స్ నుంచి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో రేపటితో ఈ చాప్టర్ మనం కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.